కూర ఇంట్లో తయారు చేయాలంటే మా వీడియోని లాస్ట్ వరకు చూడండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ మీరు ఇంట్లో ఉండి ఎలా నేర్చుకోవాలో నేను మా అన్నయ్య ఈ వీడియోలో చేపిస్తాం. చూడడానికి చాలా బాగుంటది. ఇప్పుడు ఆ వీడియోని మొత్తం చూడండి. రెడీ ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా. ఇవాళ మన వీడియో ఈ గ్లాసులు కప్పులు ఎలా బిల్డింగ్ కట్టుకోవాలో, ఎలా టైం పాస్ చేయాలో మీకు చూపిస్తాను. అయితే వీడియో ఫ్రెండ్స్, దీంట్లోనూ ఈ గ్లాసులు ఉపయోగిస్తాం. ఈ గ్లాసుల్ని మనం చాలా విధాలుగా ఉపయోగిస్తాం. ఫ్రెండ్స్, గ్లాసులతో మనం ఆడుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇవి స్టీల్ గ్లాసులు, ఇవి పడిపోయినా ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఇవాళ మనం గ్లాసులతో ఎలా ఆడుకోవచ్చో, టైం పాస్ చేయొచ్చో మీకు చూపిస్తాను. రెడీ? నేను తీసిస్తా. ఫ్రెండ్స్, ఒకదాని మీద ఒకటి పెడుతూ ఉండటం వల్ల స్టాండ్ ఏర్పడలేదు. ఎన్ని పెడతాయి, ఎంత పెద్దైనా స్టాండ్ వస్తుంది. నాకు చాలా పెద్దగా రాదు, మీకు వస్తుందా? అయితే చేసి చూపియండి. ఫ్రెండ్స్, పైన వల్ల ఇది బ్యాలెన్స్ చేయలేకపోతుంది. ఇంకొకటి తీసేస్తున్నాను. ఇలాగే ఇంకోటి కూడా చేయబోతున్నాను. 1 2 3 1 2 3 4 1 2 3 ఫ్రెండ్స్, నేను 1 2 ఒక్కదానిలో 4 పెట్టాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇది చూడడానికి ఒక స్టాండ్ లా ఉంది కదా, ఇది చూడడానికి ఒక ఫ్రిడ్జ్ లా ఉంది కదా. ఇప్పుడు మన చెల్లి ఏం చేస్తుందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు పెద్దాం గ్లాస్ పెట్టారు. ఇప్పుడు నేను కప్పులు పెడతా, చూడండి.
మరి నేనంటే ఏమనుకున్నావు? అన్నయ్య, ఇలా కాకుండా ఇంకెలా చేయొచ్చు? మన వీవర్స్ కి చెల్లికి నేర్పిస్తా. మనం ఈ కప్స్ తో గ్లాసులతో బిల్డింగ్ తయారు చేయొచ్చు. అదేంటో చూసేద్దామా ఫ్రెండ్స్? ఓకే, డన్. ఫ్రెండ్స్, నా దగ్గర 15 గ్లాసెస్ ఉన్నాయి. దీంతో నేను పెద్ద బిల్డింగ్ కట్టబోతున్నా. ఎన్ని ఉన్నాయో లెక్క పెడదాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 తో మనం పెద్ద బిల్డింగ్ కట్టొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను 5 గ్లాసెస్ తీసుకున్నాను. వాటిని ఆపోజిట్ గా పెడుతున్నాను. 1 2 3 4 5. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను 5 గ్లాసెస్ తెచ్చుకున్నాను. ఇప్పుడు దీని మీద 4 గ్లాసెస్ తీసుకుంటాను. 1 2 3 4. ఫస్ట్ రౌండ్ లో 5 పెట్టాను. సెకండ్ రౌండ్ లో 4 పెట్టాను. ఇప్పుడు నేను 3 తీసుకోబోతున్నాను. 1 2 3. ఫస్ట్ రౌండ్ లో 5 పెట్టాను. సెకండ్ రౌండ్ లో 4 పెట్టాను. థర్డ్ రౌండ్ లో 3 పెట్టాను. ప్రతి రౌండ్ లో ఒక గ్లాస్ తగ్గుతుంది కాబట్టి 5 4 3. తర్వాత ఏమొస్తుంది? 2. ఇప్పుడు దాన్ని పెట్టేస్తాను. 5 4 3 2. ఎక్కడ ఏ గ్లాస్ మిస్ అవుతుంది? అదంతా 1. అది నేను పెట్టేస్తున్నాను. ఇప్పుడు మన బిల్డింగ్ రెడీ. మా చెల్లిని పిలుద్దాం. చెల్లి, ఏంటన్నయ్యా? బిల్డింగ్ రెడీ చెల్లి. వావ్, చాలా బాగా కట్టా అన్నయ్య. అన్నయ్య, ఏంటి చెల్లి? ఈ గ్లాసులు అర్రానికి ఎన్ని గ్లాసులు వాడావు? మొత్తం 15 చెల్లి. అవునా అన్నయ్య? అవును చెల్లి. నువ్వే లెక్క పెట్టు. ఫస్ట్ లైన్ లో ఎన్ని ఉన్నాయి? 1 1 2 2 3 4 4 5 5. సెకండ్ లైన్ లో ఎన్ని ఉన్నాయి? 1 1 2 2 3 4 4. థర్డ్ లైన్ లో ఎన్ని ఉన్నాయి? 1 1 2 2 3 3. ఫోర్త్ లైన్ లో ఎన్ని ఉన్నాయి? 1 1 2 2. ఫిఫ్త్ లైన్ లో ఎన్ని ఉన్నాయి? 1 1 1. టోటల్ కౌంట్ చేద్దాం. 15. 1 1 2 2 3 4 4 5 5 6 7 8 9 9 10 11 12 13 14 15. భలే చెల్లి. నేను ఇట్లా గ్లాసెస్ లో 50 లా తయారు చేశాను కదా,
చిల్లి. వీటితో ఇంకా ఏమైనా చేయొచ్చా? చేయొచ్చు. వీటినన్నిటితో కలిపి పెద్ద బిల్డింగ్ చేయొచ్చు. అనిపిస్తుందా? ఈ వరుస పేర్చాను. ఇందులో మీరు చూసినట్టయితే 1 2 3 4 5 6 గ్లాసెస్ పెట్టాను. ఈ చివరి కూడా చూసినట్టయితే 6 గ్లాసెస్ పెట్టాను. 1 2 3 4 5 6 మధ్యలో కింద చూసినట్టయితే కింద 5 కప్స్ పెట్టాను. ఆ పైన 4 కప్స్, తర్వాత 3 గ్లాసెస్ పెట్టాను. దానిపైన 2 గ్లాసెస్, పైన 1 గ్లాస్, పైన ఆపోజిట్ లో 2 కప్స్ పెట్టాను. ఈ విధంగా మీరు ఎన్నో రకాలుగా గ్లాసెస్ కప్ తీసుకొని పెట్టుకోవచ్చు. I believe I can fly. I believe I can fly. ఫ్రెండ్స్, ఈ కరోనా టైంలో ఇంట్లోనే కూర్చొని చాలా బోరింగ్ గా ఫీల్ అవుతున్నారా? అయితే డోంట్ వరీ, సురేష్ ఎంటర్టైన్మెంట్ ద్వారా నేను మీకు చాలా ఫన్ ఇస్తాను. చూస్తున్నారు కదా, ఇంట్లో వాడే గ్లాసులు కప్పులతో ఎన్నో విధంగా డిజైన్ చేసుకోవచ్చు. ఇలాంటి మన ఎన్నో వీడియోస్ మీకు నేను చూపిస్తాను. నన్ను సపోర్ట్ చేయండి. ఈ విధంగా చేయడానికి చాలా ప్రాక్టీస్ ఉండాలి, చాలా ఓపిక ఉండాలి. నేను దీన్ని చేయడానికి చాలా కష్టపడ్డాను. మీకోసం మంచి వీడియో చేయాలని ఈ విధంగా ఆలోచించి మేము ముందు ఉంచాను. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. పక్కన ఉన్న గంట పిల్లని నొక్కితే మేము చేసే వీడియోస్ అన్ని మీకు అలర్ట్ అవుతాయి. చూస్తున్నానండి సురేష్ ఎంటర్టైన్మెంట్స్. నేను మీ ప్రీతం బాబుని.